బీసీలకు మరో 4 బాకీ, అక్కడ ఉన్నాయి 3 మరో 4 బాకీ. ఎట్లుంటే పరిస్థితి? ఇప్పటికీ దక్కినవి 3. కాంగ్రెస్ బీసీ లెక్క 42%. ఈ లెక్కన అంటే అసలు యాక్చువల్గా 56.33 కాకుండా 42% ఇచ్చినా కానీ ఇంకా 4 రావాలి. ఈ లెక్కన బీసీలకు 7 మంత్రి పదవులు ఇవ్వాల్సిందే. క్యాబినెట్లో పద్మశాలి, గౌడ్, ముదిరాజులకు చోటున్నది. ఇక్కడ పద్మశాలి నుంచి ఇక్కడ కొండా సురేఖ, గౌడ్ నుంచి పొన్నం ప్రభాకర్ గౌడ్, తర్వాత ముదిరాజు నుంచి నిన్న వాకిటి శ్రీహరి ముదిరాకి ఇచ్చిండ్రు. అయితే ఇక్కడ మున్నూరు కాపు, యాదవ, ఎంపీసీలకు ప్రయారిటీ మరి లేదు, శూన్యం. ఎందుకు ఇస్తలేనని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇక కేబినెట్ విస్తరణలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని కాంగ్రెస్, తర్వాత వేయని కాంగ్రెస్, ఆ పార్టీ తీరుపై బీసీ వర్గాలు గుర్రుగా ఉన్నాయని చెప్పేసి ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరోసారి డోకా చేసింది. ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో బీసీ ఎమ్మెల్యేలకు సముచిత స్థానమే కల్పించలేదు. బీసీలకు అన్నింటా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామన్న ఆ పార్టీ మంత్రివర్గంలో మాత్రం కొత్తగా ఒక్క బీసీ ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చింది. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి రాష్ట్ర మంత్రివర్గంలో 18 మందికి అవకాశం ఉంది. నిన్న 3 మంత్రులు కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరి ప్రమాణంతో ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్ సంఖ్య 15కు చేరింది. అయితే ఈ 15 మంది మంత్రుల్లో ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు 3 క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వీరిలో గౌడ, పద్మశాలి, ముదిరాజ్ సామాజిక వర్గాలకు కేబినెట్ బెర్తులు దక్కాయి. ఇక మెజారిటీ బీసీలైనటువంటి మున్నూరు కాపు, యాదవ, కుర్మలకు కేబినెట్ స్థానమిద్ద లేదు. అయితే ప్రస్తుతం కేబినెట్లో రెడ్ల ఆధిపత్యం ఉంది. మంత్రివర్గ రథసారథి ఎలాగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే. అయితే ఈయనకు తోడు మరో 3 మంత్రులు రెడ్లే ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ సామాజిక వర్గం నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. తెలంగాణలో రెడ్ల జనాభా దాదాపు 10 నుంచి 15 లక్షల దాకా ఉంటుందనేది అంచనా. అదే బీసీల జనాభా మాత్రం తెలంగాణ మొత్తం జనాభాలో 60% పైనే ఉంటుందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అయితే ఇంతటి జనాభాను కలిగి ఉన్న బీసీ వర్గాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం దక్కింది కేవలం 2కి మాత్రమే. ఇందులో మొన్నటి వరకు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ బీసీ వర్గాల నుంచి ఉండగా తాజాగా ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకటి శ్రీహరి చేరారు. అయితే రాష్ట్ర జనాభాలో 60% ఉన్న వారికి కేవలం 3 మంత్రి పదవులే దక్కడం విస్మయం కలిగిస్తోంది అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. ఇక్కడ ఇక్కడ 4 బాకీ ఉన్నాయి. రాష్ట్రంలో ఎస్సీ జనాభా దాదాపు 17% వరకు ఉంటుందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే వీరికి కాంగ్రెస్ పార్టీ సముచిత ప్రయారిటీనే కల్పించింది. మాల సామాజిక వర్గాలను హైకమాండ్ బ్యాలెన్స్ చేసింది. మాదిగ దాని ఉపకులాల నుంచి చెరి 2 చొప్పున మొత్తం 4 మంత్రి పదవులను వారికి కట్టబెట్టింది. ఈ వర్గాల నుంచి దామోదర్ రాజనరసింహ, బట్టి విక్రమార్క, తాజాగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తర్వాత వివేక్ వెంకటస్వామి చేరికతో మొత్తం 4 మినిస్టర్లు అయ్యారు. అయితే రాష్ట్రంలో కేవలం 10 నుంచి 15% జనాభా ఉన్న రెడ్లకు 4 పోర్టుఫోలియోలు దక్కగా తెలంగాణలో 17% జనాభా ఉన్న ఎస్సీలకు మరో 4 మంత్రి పదవులు దక్కాయి. ఇక ఈ 2 సామాజిక వర్గాలు కలిసినా బీసీ జనాభాలో సగం కూడా ఉండవు. అయినా కాంగ్రెస్ పార్టీ ఈ 2 సామాజిక వర్గాల ఎమ్మెల్యేలకు చెరో 4 మినిస్టర్ పోస్టులను కట్టబెట్టింది. అదే ఈ 2 సామాజిక వర్గాల కన్నా రెట్టింపు జనాభా ఉన్నటువంటి బీసీ వర్గాలకు మాత్రం 3 మంత్రి పదవులు దక్కడం గమనార్హం. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీల 42% రిజర్వేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకుంటే మరో 4 మంత్రి పదవులు వారికి బాకీ ఉందని చెప్పాలి. అయితే అదే 56% జనాభా దామాషను లెక్కిస్తే మాత్రం మరో 2 పదవులు అదనంగా ఇవ్వాల్సిందే, అంటే 9 అవుతాయి. అయితే ఆది నుంచి బీసీలకు పెద్దపీట వేస్తామని, వారికి 42% కోటాను అమలు చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ ఆచరణలో మాత్రం అస్సలు ఇంప్లిమెంట్ చేయకపోవడంపై ఆయా వర్గాలు నుంచి విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇట్లున్నది పరిస్థితి. మేమిచ్చినాం అంటే బీసీలకు అన్యాయం చేసిండ్రు. ఇది కథ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.